దేవునికి స్తోత్రం. ఈ దిన తేజోమయుడైన దేవాదేవుడైన యెహోవా శక్తివంతమైన వాగ్దానం. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. కీర్తన గ్రంథం 5:3. ప్రియా దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృపాక్షేమలు, కాపుదల, కనికరము, సమాధానము, సంతోషము ఆ ప్రభువైన దేవాదేవుడు మనందరికీ దయచేయునుగాక. లోకమందు దేవుని బిడ్డలకు అతి మధురమైన ఆదరణకరమైన సమయం వారి ప్రార్థనా సమయం అని నేను ప్రభుపేట తెలియజేస్తున్నాను. ఉదయకాల ప్రార్థన దేవుని కృపను పొందుచున్నది. దావీదు రాజు నేను ఉదయంన సిద్ధపడి వేచియుందునని తెలియజేయుచున్నాడు. ఉదయకాల ప్రార్థన అనున్నది తొందరపడి చేయి ప్రార్థన మాత్రం కాదు. ఆపత్కాలమున కలవరంతో చేయి ప్రార్థన కాదు. అదెంతో ఓపికతో కనిపెట్టి చేయి ప్రార్థన అని ప్రభుపేట తెలియజేస్తున్నాను. అది ధ్యానం చేయు సమయము. పరిశుద్ధులందరూ తెల్లవారుజామున లేచి ప్రభును కలుసుకున్నారు. వారు ప్రభుని స్తుతించారు. అబ్రాహాము ప్రభును స్తుతించాడు. యాకోబు ప్రభును స్తుతించాడు. వీరి యొక్క అనుభవాలను బట్టి ప్రభునామం మహింపరిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాలు మనము కూడా వేకుని లేచి ప్రభును స్తుతించి మహిమపరిచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలు మనం పొందుకుందాం. ఉదయం నీవు సిద్ధపడి ఉదయం సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధి నిలిచి ఉండవలని ఆ దినాల్లో దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మోసేకి ఆజ్ఞాపించారు. నిర్గమకాండం 34:2 చూస్తున్న ఈ సత్యాన్ని. ప్రియులారా, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని గుండెను, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందుదునని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. ఉదయకాలము మంచు పడుచున్నది. చెట్లలోని ఆకులు వాటికి స్వాగతం పలుకుచున్నవి. ఆ మంచు బిందువులను నూతన జీవము కలుగు చేయుచున్నవి. ఆ ప్రకారమే ఉదయకాలం దేవుని కృప మంచు వలె మన మీదకు దిగివచ్చున్నది. దైవిక ప్రసన్నత మనను కప్పుచున్నది. ఉదయకాలమున దేవుని వెదకువారు ఆయనను కనుగొంటారు. రాత్రి జాములందు నేను నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచుందంటున్నాడు భక్తుడు. ఉదయకాలమున దేవుని వెదకువారు తృప్తిపరచబడే కాక ఆనందభరితులై ఆ దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు స్తుతించి మహింపరిచి ఘనపరచగలరు. ఉదయకాలం మన ప్రార్థన ద్వారా మన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో అద్భుతమైన ఆదరణ, సంరక్షణ మనం పొందగలం. దేవుని బిడ్డలారా, దావీదు అనుభవాన్ని మనం చూస్తే అతడు ఉదయంనే లేచి దేవుని పరిశుద్ధ ప్రసన్నతను వెతికాడు. దేవా, నా దేవుడు నీవే, వేకునే నిన్ను వెతుకుచున్నానంటున్నాడు. నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని పరిశుద్ధాలయం తట్టు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నానంటున్నాడు. ఈ దినాన్ని ప్రభునందు దేవుని బిడ్డలారా, మీరు కూడా ప్రభు తట్టు తేరు చూడండి, కనిపెట్టి ప్రార్థించండి. వేకునే లేచి పరిశుద్ధాత్మ దేవుడికి మహిమార్థంగా మీరు ప్రార్థించండి. మీ కుటుంబ అవసరాల అక్కర్లన్నీ కొడుతీర్చి మీ లోటుపాట్లని సవరించి మీ జీవితంలో జయము, విజయము, ఆనందం, ఆదరణ, సంరక్షణ ఇవ్వగల ఒక సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వకృపానిధి, పరిశుద్ధుడు మన ప్రియ ప్రభు మీ బంధకాలను తెంచి మీకున్నటువంటి అశాంతిని తీసివేసి శాంతి, సమాధానం ఇవ్వగల గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక అటువంటి మహిమాస్వరూపుడైన దేవాదేవుడికి మనస్ఫూర్తిగా వేకునే లేచి ఆ దేవాదేవుడికి మనసిప్పి ప్రార్థించండి. ప్రభు మీ ప్రార్థన ఆలకించును గాక. ప్రార్థన చేసుకుందాం. నా ప్రియమైన కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి, నీ ఘనమైన పాదాలకి కోటి కోటి స్తోత్రాలు తెలియజేస్తున్నాం స్వామి. ఎంతైనా నమ్మదగిన వాడు, నమ్ముకోదగిన గొప్ప సహాయకుడు బాబు, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ ప్రియపిల్లను మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపం చేసుకోండి. బిడ్డలందరి మీద కూడా నీ పరిశుద్ధాత్మ అభిషేకం ఇప్పుడే దిగివచ్చునుగాక. దేవా, నీకు స్తోత్రాలు. బిడ్డలందరికీ గొప్ప నీ ఆదరణ దయచేయండి, గొప్ప సంరక్షణ దయచేయండి. బిడ్డలందరూ ప్రభు నిన్ను స్తుతించి మహింపరిచి ప్రార్థిస్తుండగా బిడ్డలక ప్రార్థనా విన్నపాలు మీరు ఆలకించి బిడ్డలకనైనా శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ దయచేసి బిడ్డలక నైనా కోరికలు లేవుతూ స్థితింపజేసి ఆలోచన లేవుతూ సఫలపరిచి మీ నామనికి మహిమార్థంగా బిడ్డలకు ఆశీర్వాదకరం మమ్మల్ని అందరినీ నింపని ఏసునామములో ఉదయకాలం యొక్క ప్రార్థన ద్వారా మీ యొక్క వాగ్దానం నెరవేర్పు మా పట్ల జరిగించి మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.